ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏ సంచలనం జరుగుతుందో ఊహించడం కష్టం. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేళ ఏదో ఒక కీలక నిర్ణయం లేదా ప్రకటన ఉంటుందని రాజకీయ వర్గాల్లో ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. అయితే ఈసారి వినిపిస్తున్న ఒక వార్త రాజకీయ మరియు సినీ వర్గాలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేస్తుంది. అదే కింగ్ అక్కినేని నాగార్జున విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగబోతున్నారనే ప్రచారం విజయవాడ రాజకీయాలు ఇప్పుడు వేడిగా ఉంటాయి. అట్లాంటి స్థానంలో ఒక గ్రామర్ ఉన్న నాయకుడిని పెట్టడం ద్వారా ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. నాగార్జున మరియు వైఎస్ కుటుంబాల మధ్య ఉన్న సంబంధం ఇప్పటిది కాదు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచే అక్కినేని కుటుంబానికి వైఎస్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలో కూడా నాగార్జున వైసీపీలో చేరతారని అనేకసార్లు వార్తలు వచ్చాయి. కానీ అప్పుడు ఆయన నేరుగా రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపలేదు. అయితే మారుతున్న రాజకీయ పరిణామాలు మరియు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో నాగార్జున ఈసారి మనసు మార్చుకున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా జగన్ వ్యక్తిగతంగా నాగార్జునను కోరినట్లు రాజకీయ కేడర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. విజయవాడ లోక్సభ స్థానం వైసీపీకి ఎప్పుడు ఒక సవాల్గానే ఉంది. అక్కడ బలమైన సామాజిక సమీకరణాలు మరియు ప్రత్యర్థి పార్టీలు పట్టును తట్టుకుని నిలబడాలంటే ఒక సెలబ్రిటీ ఇమేజ్ ఉన్న వ్యక్తి అయితేనే బాగుంటుందని పార్టీ అగ్రనాయకత్వం భావిస్తుంది. నాగార్జున వంటి వ్యక్తి అభ్యర్థిగా ఉంటే కేవలం విజయవాడలోనే కాకుండా చుట్టుపక్కల ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలపై కూడా ఆ ప్రభావం పడుతుందని అంచనా. పైగా నాగార్జున కేవలం ఒక నటుగానే కాకుండా ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా కూడా పేరు తెచ్చుకున్నారు. ఆయనకు ఉన్న క్లీన్ ఇమేజ్ మధ్యతరగతి మరియు విద్యావంతులైన ఓటర్లను ఆకట్టుకుంటుందని వైసీపీ భావిస్తుంది. మరోవైపు జగన్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రకటన వెలువడే అవకాశం ఉందని తేలియడంతో కేడర్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఒకవేళ ఇది నిజమైతే అటు టాలీవుడ్లోనూ ఇటు పొలిటికల్ సర్కిల్స్లోనూ ఇది ఒక పెద్ద బాంబు లాంటి వార్త అవుతుంది. ఇప్పటికే రాజకీయాల్లో ఒక సినీ ప్రముఖులు ఒక ఎత్తు అయితే నాగార్జున వంటి సీనియర్ హీరో ప్రత్యక్ష ఎన్నికల్లోకి రావడం అనేది ఏపీ రాజకీయాల్లో ముఖ చిత్రాన్ని మార్చేసే అవకాశం ఉంది. అయితే నాగార్జున వైపు నుంచి దీనిపై ఎటువంటి అధికారిక ధృవీకరణ లేదు. కేవలం ఇది ఊహాగానమైనా లేక నిజంగానే తెర వెనుక చర్చలు కొనసాగాయనేది తెలియాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో నాగార్జున ఫోటోలతో వైసీపీ జెండాలు కలిసి పోస్టులు వైరల్ అవుతున్నాయి. జగన్ మరియు నాగార్జున భేటీకి సంబంధించిన పాత ఫోటోలు మళ్ళీ వెలుగులోకి వస్తాయి. బెజవాడ గడ్డపై కింగ్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటారా లేదా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఈ ఊహాగానాలు నిజమైతే రాబోయే ఎన్నికలు మరింత రసవత్తరంగా మారడం ఖాయం. అక్కినేని అభిమానులు కూడా తమ హీరో రాజకీయ అరంగేటం గురించి ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి.